టెంపుల్ కోవాలని ఫిక్స్ అయ్యింది అనుకో, కంపల్సరీ టెంపుల్కి వెళ్తాడు. సో మనం వెళ్ళినప్పుడు మాత్రం ఏదో పని ఉంటే తొందరగా వచ్చేసిండు. రావడం వల్ల ఆయనకు మనసు ఒక్కలే సెంటిమెంట్ కూర్చుండిపోయింది. అంటే నేను ఆడదాకా పోయినా గుడికి పోలేదు అని కూర్చుండిపోయింది. సో ఇలా కాలుందని చెప్పి సీదా శిర్షలం కొడుతుడు నువ్వు దాడుతున్నావు చూసినాడు. ముందే మంచిగా రోడ్లు. ఇగో చెప్పు, ఇట్లా అంటే చెప్పు, ఆయనే వచ్చేస్తాడు క్యాబ్ లా. నువ్వు ఇట్లా అనుకోని అందరు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వస్తూ కడికి పోతున్నావా? పోవాల్సి వస్తుందా? నా పేరు ఎక్కడ వినిపించినట్టు అవుతుంది. వెళ్ళిపోదాం మనం ఫస్ట్. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే లేదు నేతాజీ. ఫోన్ కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య. నిన్ను దాటుకొని 5 నిమిషాలలో వెళ్ళిపోతానంటారు. చూద్దాం రా. తెచ్చుకుపోయినా పర్లేదు, నేను వేయించి పంపిస్తాను. మేము ఫైనల్ గా అయితే మేము శ్రీశైలం అయితే చేరుకున్నాము. సో పొద్దున అయితే టెంపుల్కి వెళ్ళేది. పొద్దున లేచి 5 o'clock కి అందరం కలిసి టెంపుల్ కి అయితే వెళ్తాం. అందరూ కాదు, మీరు వెళ్తారు, ఇద్దరు ఇక్కడే ఉంటారు. అంతే వాళ్ళు నక్కో ఫస్ట్ సో వెల్కమ్ బ్యాక్ టు కిరకటప్ప. సో వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజులు అయింది మేము శ్రీశైలం పోక. ఎందుకు గురించి అంటే కొంచెం సినిమా పనులు కూడా అయిపోతే అన్న ఒక్కసారి అనుకుండు టెంపుల్ కోవాలని ఫిక్స్ అయ్యింది అనుకో, కంపల్సరీ టెంపుల్కి వెళ్తాడు. సో మనం వెళ్ళినప్పుడు మాత్రం ఏదో పని ఉంటే తొందరగా వచ్చేసిండు. రావడం వల్ల ఆయనకు మనసు ఒక్కలే సెంటిమెంట్ కూర్చుండిపోయింది. అంటే నేను ఆడదాకా పోయినా గుడికి పోలేదు అని కూర్చుండిపోయింది. సో ఇక్కడ సినిమా పనులు కూడా కొన్ని ఆడడం వల్ల ఆయనకు గుర్తొచ్చేసింది. మళ్ళీ కంపల్సరీ మనం వెళ్ళిపోవాలి శ్రీశైలం అని చెప్పేసి ఈ రోజు ఒక్కడే కాలుందని చెప్పి సీదా శ్రీశైలం కొడుతుడు నువ్వు దాడుతున్నావు చూసినాడు. ముందే మంచిగా రోడ్లు. ఇగో చెప్పు, ఇట్లా అంటే చెప్పు, ఆయనే వచ్చేస్తాడు క్యాబ్ లా. నువ్వు ఇట్లా అనుకోని చూసినట్టయితే అరెస్ట్ అన్నమాట. వీళ్ళంతా అందరు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వస్తూ ఇప్పుడు డిక్కీలో అంటున్నాడు. కడికి పోతున్నావా? పోవాల్సి వస్తుందా? సోల్కి ఎక్కుతుండు. జస్ట్ అట్లా బయటకు వచ్చి బాయ్ చెప్పనీకి ఎక్కాల్సి వచ్చింది. ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సో కెమెరా పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా పూజ చేసి నా పేరు ఎక్కడ వినిపించినట్టు అవుతుంది. వెళ్ళిపోదాం మనం ఫస్ట్. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే లేదు నేతాజీ. మీరు బయలుదేరని చెప్తా ముంగట వేసుకో. ఎట్లయినా తలకాయ బయట పెట్టానంట. అంత కాదు ఇక రాకేర్ రావాలి, లేకపోతే ఒప్పదు మనసు. వేరే ముంగటేసుకో. राकेश फोन नहीं है, फोन फूट गया उसका. आईफोन दिलाओ. आईफोन ये 2-3 రోజులు వెళ్ళిపోతారా? ఇప్పుడు
వీళ్ళు శ్రీశైలం అంటే ఏంటంటే అన్న ఇక్కడ ఒక లెక్క ఉంటాడు. శ్రీశైలం మొంగని ఇంకా టైం ఉంది కదా షూటింగ్ కి, ఇంకొక 2 రోజులు కూర్చున్నాడు. మనకు అది కష్టమైపోతుంది. డ్యామ్ లో 2 రోజులు అవుతుంది. డ్యామ్ కి తీసుకుపోతాడు, కింద చల్లగా ఉంటది. రిటర్న్ మే ఆతం. సరే రైట్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీశైలం. దారిలో అయితే ఇక్కడ నావితే కెమెరా పెట్టాల్సిందిగా కోరుకున్నా, ఎందుకంటే మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు పోయేటప్పుడు అందరు కూడా చూడాలి. జాగ్రత్త తీసుకోవాలి. ఫోన్ రాను కొంటె చూపుతో నీ కొంటె చూపుతో ఏమంటారు జీటీ తొక్కి వెళ్ళిపోతుంది. సో జాగ్రత్తగా మిస్టర్ అభిలాష్ అంటే నీకు డౌట్ నాకు ఆలమే కదా. చూస్తున్నా చిత్రహింసలే చేస్తున్నా నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అరే కట్టేసాడు చైన్లతో. నువ్వు ఫస్ట్ నీ ఊరు పోవాలంటే ఊరు దాటాలి కదా. నువ్వు ఏ టైం లో అడవి పోవాలి. అడవి దాటే వరకే బస్సు తీసుకుని ఆపేశారు. పెద్ద పెద్ద తాళి కడతాడు. నిన్ను దాటుకొని 5 నిమిషాలలో వెళ్ళిపోతాను అంటారు. చూద్దాం రా. ఒక్క మాట లాస్ట్ అరే ఆగిరా అన్న, అదంతా పోను కానీ వచ్చేటప్పుడు ఇమ్రాన్ అన్న సతాయించింది. గంట సేపు రాలేడు, ఉంచుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు బట్టలు తెచ్చుకున్నా లేదా? లేదు, బట్టలు తెచ్చుకుపోయినా పర్లేదు, నేను వేయించి పంపిస్తాను. మేము ఫైనల్ గా అయితే మేము శ్రీశైలం అయితే చేరుకున్నాము. సో పొద్దున అయితే టెంపుల్ కి వెళ్ళేది ఉంది. పొద్దున లేచి 5 o'clock కి అందరం కలిసి టెంపుల్ కి అయితే వెళ్తాం. అందరూ కాదు, మీరు వెళ్తారు, వాళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు. అంతే వాళ్ళు నక్కో ఫస్ట్ ఇక్కడ మేమైతే ఒక 3 o'clock అయితే లేచినాము. సో 3 o'clock లేచి అయితే మేము ఫ్రెష్ రెడీ వేసి ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని కూర్చున్నాం. కానీ మా వాళ్ళు ఇంకా రెడీ అవుతలేరు. వేరైనా కూడా పొద్దున్నే రెడీ అయి కూర్చున్నాం. ఇంకా స్నానం చేస్తలేరు. అరే దర్శనం అంటే పొద్దున్న చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందన్న. మనం ఫస్ట్ పోయినా మాకు దర్శనం అయిపోయింది. సో టెంపుల్లో అయితే ఫోన్ అలో లేదని ముచ్చట. సో గాయస్ సెకండ్ డే అయితే మళ్ళీ మేము స్విమ్మింగ్కి అయితే వెళ్తున్నాము. సో ఆడైతే ఎట్లా ఈ రోజు ఊటంగా ఎట్లయితే ఏందని చెప్పి చూపిస్తాము. సరే కేపనకి అయితే న్యాయం కాదంటే లాయర్ అయిపోయిండు, కోర్టు చేస్తుండే ఇప్పుడు ఈ మధ్య. సో ఏంటంటే ఈ రోజు ఊట స్విమ్మింగ్ అయితే వెళ్తున్నాము. ఆడ ఈ రోజు ఊటంగా ఏం జరుగుతుంది ఏందని చూపిస్తాను. ఆయన ఫేవరెట్ సాంగ్ అది. నడుముని చూస్తున్నా చిత్రహింసలు ఫోన్ దొరుకుతాను. చాలా రోజుల తర్వాత కేపన మేమైతే మళ్ళా బైక్ రైడ్ మళ్ళా సెకండ్ డే ఫారెస్ట్ లోకి వెళ్ళాలి. మనం
ఫారెస్ట్ పోతే మస్తు ఉంటుంది తెలుసా. ఎండలని బాగా ఇదైపోతుంది. అరే 40-60 ఎన్ని డిగ్రీస్ కొడుతుందన్న ఎండ. ఇంకో ఏది సన్ స్క్రీన్ పెట్టుకున్నా కూడా నల్లగైపోతుంది. హైదరాబాద్కి వెళ్ళి తెచ్చిన ఇమ్రాన్ అన్న సన్ స్క్రీన్ మొత్తం వాడేస్తుండు కేతన్ అయితే. లేదు ఈవినింగ్ టైంలో చంద్రుడు నంతు చిక్కని అందాలనందుకున్నా దేవుడా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. కట్టప్ప మేము శ్రీశైలం కలిస్తే వేరే లెవెల్. కానీ మాకు టైం కుదురుతలేదు ఆ సినిమా పని వల్ల. కానీ మేము లేకపోతే సగం శిక్షణంగా ఉంటుంది. అట్లా వస్తే ఒక అన్ని ఏంటంటే ఒక పీస్ఫుల్ మైండ్ అయిపోయింది అంతే. ఏంటంటే మళ్ళీ ఏం గుర్తురాదబ్బా, హ్యాపీగా ఉండొచ్చు. ఇగో లైఫ్లో అందరికీ కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీడికి వస్తే అన్ని మర్చిపోయి కొంచెం హ్యాపీగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. సో అందుకు కానీ బాధ, చిన్న బాధ ఏంటంటే ఆ పిల్ల దొరకట్లేదు. పిల్ల దొరుకుతుంది. ఎంతమంది లేరు పిల్లలు కావాలంటే మనమే కదా నాకు. లేదు కదమ్మా, నీకు మంచి పిల్ల దొరుకుతుంది. బట్ మా ఊర్లోనే వేరే రిలేషన్ వద్దు. నువ్వు మనదొక రిలేషన్ కాబట్టి మా ఊర్లోనే పెళ్లి చేస్తా. మంచి అమ్మాయి. చూడండి గాయస్, అని బట్టి 2 ఏళ్ళు అట్లనే కాదు, పొగడు కాదు, కానీ నేను రియాలిటీ చెప్పిస్తా. అది టీ కాఫీ ఏమా ఇప్పుడు ఏం తాగరు, టైం అయితే టీలు గిల్లేం తాగరు. ఈయనే రైట్ అది చెప్తుంది మాము. లైఫ్ లో ఎన్ని రోజులు పైసా 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 పైసా. అరే పైసలు మీద పెట్టుకొని పోతా రాబాయ్. కొట్టి 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 పని చేసి పెట్టిపోతే పైసలు చదివింది ఎవడు అనుభవించాలి, ఎవడు ఎంజాయ్ చేయాలి. సో మేమైతే అన్న వెనక నుంచి వస్తాడు. ఇప్పుడు వచ్చి అమ్మ వద్దురా ఆయన వచ్చేస్తాడు అన్న. బండి ఆడిస్తాడు మనకి. నాకు భయమయ్యా. సెకండ్ డే అంటే ఇట్లా ఒక 3-4 డేస్ పెట్టుకుంటూ మా టీం అంతా షూట్ చేయాలి. అసలు యాక్చువల్గా మనం పోవాల్సిన 4:35 కానీ ఈరోజు అయింది పూట పని ఎక్కువైంది మా వల్ల. కానీ పని ఉండాలి వీళ్ళకి అందరికి. ఇక్కడ పని ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, కడుపు నిండా భోజనం ఉంటుంది, టైం టు టైం అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆ మొత్తం చేసిన భోగన అన్న మొత్తం నాకు లేకుండా భోజనంబు వింతైన వంటకంబు వాడు రాజుగాడు మనిషిగాడు 3 పూటలు తింటూ బామ్మో మధ్యాహ్నానికి 3 పూటలు అవుతుంటారు. అందుకే అరే ఒక్కరు ఎట్లా రైడ్ చేసుకుంటారు. మేము ఎట్లా పోవాలి చెప్పండి, మరి చెప్పండి. మేము ఎట్లా పోవాలి చెప్పండి. ఇద్దరు మీరు బస్సులో ఎట్లా పోవాలి చెప్పండి. చెప్పండి వాడు కొట్టా వీడు కొట్టా వీడు కొట్టా వాడు కొట్టా అందరూ కొట్టి కొట్టి కొట్టి. పెట్టి పెట్టి మనకి చూడు 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 కట్టప్ప, వాటర్ చూడు. అబ్బా పడడానికి ఏం లేదు అక్కడ. వాటర్ ఎండిపోయినా కానీ వ్యూ చూడన్నా. వ్యూ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అనుకో. వ్యూ చూడన్నా. క్యాచ్ పట్టినోనికి 5,000. అన్ని బాల్ దాటే 5,000 క్యాచ్ పట్టిన 500. క్యాచ్ పడాలి 5,000 అంట. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే. గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ కదా క్యాచ్ పట్టండి రా. 5,000 రా. సో గాయస్ చూస్తున్నారు కదా, సమ్మర్ అంటే స్విమ్మింగ్ పూల్ లో కొట్టడమే కాదు, సో సమ్మర్ లో స్విమ్మింగ్ చేయడం అంటే వేరే లెవెల్ అనిపించా. సో చూస్తున్నారు వ్యూ పాయింట్ చూడండి, మొత్తం రాళ్ళే. పట్టారంటే ముఖాలు చిక్కపోతాయి. చూడు అంజాన్ ఆనే కూర్చుండు, వస్తలేడు, భయపడుతున్నా ఆయన.
ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. దబ్బాలి దబ్బాలి అన్నా అన్నా వేణనా అన్నా మీకెళ్ళ మీకెళ్ళ అన్నా అన్ని రాసుకపోయినా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.